ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడేదంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మేము 7,000 కోట్ల రూపాయల రైతు బంధు కోసం ఉంచినాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 7,000 కోట్ల రూపాయలు వారి పార్టీకి సంబంధించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీకి కావచ్చు, అదేవిధంగా పొగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి ఇచ్చిరని చెప్పి ఆరోపణలు చేసిన తర్వాత పట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7వ తారీఖు నాడు ఏర్పాటు చేసే రోజుకి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 3,790 కోట్ల మైనస్ తోటి మాకు అప్పచెప్పారని చెప్పేసి మాట్లాడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ దాని గురించి మాట్లాడకుండా ఇష్యూ డైవర్ట్ చేసే దానిలో భాగంగా మీరు రుణమాఫీ చేయనట్లయితే దిగిపోడని అని చెప్పి ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారో అప్పుడు రేవంత్ రెడ్డి గారు బిజినెపల్లి సభలో మాట్లాడుతూ మేము రుణమాఫీ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు మీ బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకోండి అని చెప్తే దాని సవాళ్ళు స్వీకరించి కూడా హరీష్ రావు గారు మీరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తున్నారు కదా అని ఇష్యూ డైవర్ట్ చేసి దానిలో భాగంగా వారు హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆల్రెడీ గైడ్ లైన్స్ రెడీ అయినాయి. అదేవిధంగా బ్యాంకులతో కూడా ఏ విధంగా టైప్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి రుణమాఫీ చేయలేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తారని చెప్పింది, దాన్ని కట్టుబడింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకుంటామని చెప్పేసి ఆ సవాల్ని స్వీకరించి కూడా దానికి అడిషనల్ గా కొన్ని యాడ్ చేసి హరీష్ రావు గారు కాదు కదా కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత హరీష్ రావు గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజు ఆదరణ కరువవుతా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశం లేదు కాబట్టి ఏదో ఒక ఛాలెంజ్ లో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీదనో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద తీవ్ర విమర్శలు చేస్తే తప్ప బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కనీసం దాని మీద డిస్కస్ చేసే అవకాశం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వెళ్తున్నారా వెళ్ళడం లేదా అమరవీరుల స్తూపం దగ్గరికి? నేను స్పీకర్ స్తూపం దగ్గరికి మేమెందుకు పోతాం మేడం? హరీష్ రావు గారు సవాల్ అమరవీరుల కుటుంబాలను తీవ్రమైన అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. 1,200 మంది సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి కదా. రాజీనామా పత్రాలను జేబులో పెట్టుకోండి, ఇదంతా మేము చేసి చూపిస్తాము, అటు తిట్టొచ్చినా సూర్యుడు ఎటుపక్క ఉదయించిన కేసీఆర్ ఫార్మ్స్ బయట ఇన్ని కామెంట్స్ చేస్తున్నారు కదా సీఎం. మరి అదే మేడం, మేము రుణమాఫీ కట్టుబడి ఉన్నాం అనేది చాలా స్పష్టం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక మీరు దీని గురించి 1% కూడా, ఎందుకంటే గతంలో 1,50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2004లో ఆనాడు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే రైతు వ్యతిరేక విధానాలకు భారతీయ జనతా పార్టీ పాల్పడతా ఉన్నా కూడా టిఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాల పాటు మద్దతు ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా విశ్వాసంలో తీసుకోవడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పటికీ కూడా బ్యాంకులతోటి చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ చేయలేదు. చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ చేయలేదు కాబట్టి ప్రతిపక్షాలు ఆర్గ్యూ చేస్తున్నాయి. మీరు చెప్పింది ఆగస్టు 15 కాదు, ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. మేడం మేము రుణమాఫీ విషయంలో చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కూడా జనరల్ గా అనుకునేది ఏంటంటే 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పేసి ప్రజలంతా అనుకున్నారు తప్ప ఈ 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉందని ఎవరు అనుకోలేదు. ఫస్ట్ సెకండ్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి పెద్ద ఎత్తున లోన్లు తీసుకునే పరిస్థితి. ఎందుకంటే ఓడి మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం నడిపే పరిస్థితి ఉన్నది. అదే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వము నడవాలంటే 12,000 కోట్ల రూపాయలు, ఎందుకంటే అప్పులకు వడ్డీ కావచ్చు, ఇన్స్టాల్మెంట్ 6,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జీతాలకు సంబంధించి పెన్షన్ కావచ్చు, జీతాలకు సంబంధించి ఇంకొక 6,000 కోట్ల రూపాయలు, అంటే 12,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి అవుతా ఉంది. కాబట్టి రైతుల విషయంలో ఒకటేసారి బ్యాంకులతో టైఅప్ చేసుకొని ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా ముందుకు పోవచ్చని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ లోపు చర్చలు జరుగుతా ఉన్నప్పుడు, గైడ్లైన్స్ రెడీ అవుతా ఉన్నప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తా ఉన్నప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి రుణమాఫీ చేయలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయబోతాం. మీరు చూస్తాం ఆగస్టు 15 లోపు రుణమాఫీ అయిపోతుంది. ఎందుకంటే రైతులు విముక్తి చేసి బ్యాంకుల నుంచి ఆ ప్లేస్ లోకి ప్రభుత్వం తీసుకొని ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లించినట్టయితే 5 సంవత్సరాల కాలంలో 35,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. 5,000 కోట్ల రూపాయలు ఉంటే 30,000 కోట్ల రూపాయలు అసలు అని చెప్పేసి అంచనాకు వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి చేయలేకపోయినా అని చెప్పేసి ఎక్కడ మిస్ అవుతుంది ఏంటి? 5 సంవత్సరాలుగా ఏది మేడం? 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాల కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే 5 సంవత్సరాలు రైతుల నుంచి తీసుకున్నట్టు రైతు రుణమాఫీకి సంబంధించి 7,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. రైతులు విముక్తి ఇప్పుడు ఆగస్టు 15 లోపు రైతు విముక్తి అయిపోతుంది. ప్రభుత్వంకి బ్యాంకులకు మాత్రమే
అనుసంధానంగా ఉంటుంది. రైతులకు ఉన్నటువంటి లోన్లను కూడా ప్రభుత్వం అండర్టేకింగ్ చేసుకున్న తర్వాత రైతులు విముక్తి చేస్తారు. విముక్తి చేసిన తర్వాత ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే 5 సంవత్సరాల్లో రైతులు తీసుకున్నటువంటి లోన్లన్నీ కూడా క్లియర్ అవుతా ఉన్నాయి. కాబట్టి దాని మీద ఒక అంచనాకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఇవన్నీ ఆచితూచి వ్యవహరిస్తా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి చేయలేకపోయినా అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తాం, మేము మొన్ననే మోటార్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకుని మీ ఇచ్చినటువంటి గ్యారెంటీల విషయంలో 55,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ కేటాయించుకున్నాం. అదే కాకుండా ఇందిరా మిల్లులకు సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గానికి 2,500 ఈ మిగతా డబుల్ బెడ్రూమ్ ఇల్లా, 500 గ్యాస్ సిలిండరా, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్, ఆర్టీసీ బస్సు, దీని గురించి కాదు మాట్లాడేది. రైతు రుణమాఫీ